లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దావోస్ వెళ్ళినా, స్విట్జర్లాండ్ వెళ్ళినా ఈ రాష్ట్రం కోసం వెళ్తున్నారు. అది ప్రజలకు అర్థమవుతుంది. మీకు అర్థం అవ్వాల్సిన పని కూడా ఏం లేదు, మీ మీడియాకు అర్థం అవ్వాల్సిన పని కూడా ఏం లేదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, దశాబ్దాలుగా భాషా సంయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేక 56 ఏళ్ళు కర్నూలులో గుడారాలు కట్టుకొని గుడారాలు బిక్కొని పోయాం. విభజన శాపాన్ని జరిగిందో అదృష్టాన్ని జరిగిందో ఒక రాజధాని నిర్మించుకునే భాగ్యం కలిగింది 5.5 కోట్ల మంది ప్రజలకే. ఆ రాజధానిని వివాదం చేస్తున్నావు, తద్వారా పారిశ్రామికవేత్తలు భయపెడుతున్నావు. ఏదో డిజిటల్ బుక్ అంటున్నావు, వామో ఎర్ర బుక్ అనే ఒక బుక్ అంటున్నావు, మళ్ళీ డిజిటల్ బుక్ అంటున్నావు. ఎర్ర బుక్ రాజ్యాంగం అమలు కానప్పుడు నీ డిజిటల్ బుక్ని ఏమంటారు? అది రాజ్యాంగమా? నిజానికి చట్ట ప్రకారంగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని కఠినతరంగా పనిచేయటమే, నిష్పాక్షపాతంగా చాలా స్పీడ్గా పనిచేయటానికే ఆ రెడ్ బుక్ పెట్టుకున్నారు లోకేష్ గారు. మడతే వేయాలనుకుంటే 2 ఏళ్ళు ఎందుకు, 18 మాసాలు ఎందుకు? మీరు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, దేవినేని ఉమాని ఎలా అరెస్ట్ చేశారు, దూలిపాల నరేంద్రని ఎలా అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్ర గారిని ఎలా అరెస్ట్ చేశారు, వెరసి చంద్రబాబు నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారు? నోటీస్ కూడా ఇవ్వలేదు కదా, ఇచ్చారా? చెప్పు. మీ కుటుంబం చెప్తున్న 100 కోట్ల రూపాయల గురించి ఎందుకు ఇచ్చారో చెప్పండి, ఎవరికి ఇచ్చారో చెప్పండి. ఎవరా కసిరెడ్డి? ఏ శాఖ మంత్రి? ఆబ్కారీ మంత్రా? లోన్ ఇచ్చారా? ఏంటి సార్, ఏం మాట్లాడతారు? తిరుపతి లడ్డూలో పాలే లేవు, తిరుపతి లడ్డూలో పాలే లేని పాపాల నెయ్యి ఏం పోశారు? పామాయిల్తో లడ్డూలు చేశారు. వాసన రావడానికి ఏదో తైలం తెచ్చారు. ఇవన్నీ ప్రభుత్వం చెప్తున్న మాటలు కాదు, విచారణ సంస్థలు చెప్తున్న మాటలు. ప్రతి అంశం మీద విచారణ చేసి మీరు కింది కోర్టుకు వెళ్ళినా, మధ్య కోర్టుకు వెళ్ళినా, పై కోర్టుకు వెళ్ళినా అవకాశాలు ఇచ్చి విచారణ సంస్థలు నిగ్గు తెలుస్తున్న నిజాలు ఇవి. వీటి మీద ఒక్క మాట మాట్లాడరు, వాళ్ళ నాయకులు మాట్లాడరు. రోజంతా ముందుగా వస్తాడు పేర్ని నాని గారు మాట్లాడరు, రోజా గారు మాట్లాడరు. నిన్నేదో బయటకు వచ్చి ఆయన ఏదో స్వాతంత్ర సమరయోధన పోరాటం చేసినట్టుగా డీజేలు, టపాసులు, విజయవాడ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్. ఏం చేశారని? నేరం చేసినోడు దేవుడి కొలకు వెళ్ళి ప్రమాణం చేస్తారా? మరి జగన్ గారు కూడా అడగొచ్చుగా, నా మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు పెట్టారు సోనియా గాంధీ గారు, రండి ఏ గుడికో చర్చికో ప్రమాణం చేద్దామని ఆ సిబిఐ డైరెక్టరు లక్ష్మీనారాయణ గారిని కూడా అడగొచ్చు కదా. ఇలా ప్రమాణాలు చేసుకుంటూ పోతే లాడెన్ గారు కూడా చేస్తాడు. లాడెను, చోప్రా, దావూద్ ఇబ్రహీం, మీ నేరాలను రుజువు చేసేది న్యాయస్థానాలు. వెళ్ళి జడ్జీలను అడగండి, రండి జడ్జి గారు ప్రమాణం చేద్దామని. ఎవరి మీద సవాలు విసురుతారు? అంటే దొంగే దొంగ 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 అని అరుచుకున్నట్టుగా అది భుజంగరావు చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేశారు, నీ స్నేహితుడు చెప్తే. అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఆటంకపరచడానికి వైసీపీ పార్టీ కానీ, దాని నాయకులు కానీ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని, వాళ్ళ మీడియాని అడ్డం పెట్టుకొని, వాళ్ళకి పేమెంట్లు ఇచ్చి, టీఏడిఏలు ఇచ్చేసి చేస్తున్న ఈ దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలు చీకొట్టాలి, కాండించి ఉమ్మేయాలి. ఈరోజు నేను అమరావతి గురించి మాట్లాడుతున్నా. రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి గురించి ఆలోచించిన వాళ్ళే. ఒక నదీ తీరంలో ఇప్పటికీ హైదరాబాదు మంచినీటికి కటకట. నాగరికతలు ఎక్కడ వెలసిల్లని జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసా? చదివారా చరిత్ర, హిస్టరీ? సింధులోయ నాగరికత, హరప్ప, మొజందార్ నాగరికత అంటే ఏంటి? సముద్ర తీరంలోనే మానవ జాతి వికసించింది.
భాష, సంస్కృతి, కళలు ఎక్కడ పుట్టినాయి? కొండల్లో పుట్ల, నదీ తీరాల్లోనే పుట్టినాయి. ఆర్యుల రాక కానీ, సాంప్రదాయాల రాక కానీ, అంటే చరిత్ర తెలియదు, రాజ్యాంగం తెలియదు, పరిపాలన తెలియదు. ఏం తెలుసు? మేకల్ని, గొర్రెల్ని కత్తుల కటారులతో నరికిచ్చి ఈ కింది స్థాయి బడుగు బలహీన బిడ్డల్ని జైల్లో పంపడం తెలుసు. మళ్ళీ జైల్లో పోయిన వాళ్ళని పిలిచి ఓదార్చడం తెలుసు. ఏంటంటా ఇది? ఎంతకాలం అంట? మార్పు రాదా? మారరా? మళ్ళీ సుమతి శతకాలు, వేమన శతకాలు. ధర్మం, న్యాయం. పాలకుడు ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడాలి. మీరనే మాటలా? అసలు మనకు తెలుసా ధర్మం అంటే, న్యాయం అంటే? మహాభారతంలో పాండవులు 14 సంవత్సరాలు అరణ్యాలకు వెళ్ళటం చూశారు. నీ 5 ఏళ్ల పరిపాలన మొత్తం 5.5 కోట్ల మంది అడవులకు పోయాం, అరణ్యవాసం చేశాం. డాక్టర్ సుధాకర్ ఏమయ్యాడో తెలీదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఏమయ్యాడో తెలీదు, ఓం ప్రకాష్ చౌలా ఏమయ్యాడో తెలీదు, డాక్టర్ అచ్చెన్న ఏమయ్యాడో తెలీదు. మానభంగాలు, హత్యలు, శిరోముండనాలు, మూత్ర విసర్జనలు, బడుగుల మీద మూత్ర విసర్జనలయ్యా. మా ముఖాల మీద ఉత్సలు పోశారు కదయ్యా, ఉత్సలు పోశారు మీ పరిపాలనలో. ఉత్సలు పోసిన ముఖ్యమంత్రిని ఎవరిని చూడాల? పోనీ ఎవరైనా చర్య తీసుకున్నావా? ఆ అమర్నాథ్ని పెట్రోల్ పోసి కాల్చారు, గుర్తుకు రావడం లేదా? నువ్వు ఉన్న తాడేపల్లి నీ ప్యాలెస్ దగ్గరే ఒక నవవధువుని కృష్ణానది ఇసుక తిన్నెల్లో వరుడిని కట్టేసి వధువుని అత్యాచారం చేస్తే ఆ రెడ్డిని అరెస్ట్ చేయలే నువ్వు. తెలియదు అనుకుంటున్నారా? రాష్ట్రం మర్చిపోతుందా? అంటే చెప్పాలి మేము. ప్రభుత్వం తరపున ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రాన్ని నిద్రాహారాలు మానేసి పడుతున్న కష్టాన్ని ప్రజలకు చెప్పాల్సిన ధర్మం మాకుంది కాబట్టి చెప్తున్నాం. శిశుపాలుడు చేసిన పాపాలు చేశారు మీరు, 100 కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేశారు కాబట్టి ప్రజాక్షేత్రంలో ప్రజలు శ్రీకృష్ణుడిలాగా శిరచ్ఛేదం చేశారు పార్టీకి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న నీ పార్టీకి 11 ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. చేతులు కట్టుకోవటమేనా? నేను చెప్తా ఉంటుంటా, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా అది తిరిపోతుందేమో కానీ మీరు మారరా? మానవా, మీరు మారరా? కాబట్టి అమరావతి మీద విషం కక్కడం మానేయండి, మీ విధానాలను మార్చుకోండి. రేపో మాపో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆ గజెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. అమరావతి కథల్లో మీరు కుప్పగంతులేసినా, మీరు చిల్లర ప్రచారాలు చేసినా, నేను టీవీ డిబేట్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటుంటా, ఎంత దారుణంగా అమరావతి గురించి మాట్లాడతారంటే నీళ్ళు తోడేస్తున్నారంట. వేసవకాలం వస్తుంది అయినా మేము నీళ్ళు తోడుతున్నామంట, చెట్లు నరుకుతున్నామంట. దుర్మార్గులారా, అంటే పరుషంగా మాట్లాడటం అనేది మాకు భావ్యం కాదు కాబట్టి, పద్ధతి గల మనుషులం కాబట్టి ఇలా మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. అమరావతి అనే ఒక బాలుడి యొక్క ఎదుగుదలను అర్థం చేసుకోవాలి. చివరికి ఒక మాట చెప్తున్నాను, హిరణ్యకశిపుడి చావుకి ప్రహ్లాదుని చెరలో చెరసాలలో ఎలా కారణమో వైసీపీ పార్టీ పతనానికి అమరావతి ఉరితాడవుతుంది. అమరావతి ధర్మస్థానం అవుతుంది. అదే అమరావతి మొదటిసారి నీకు గోరిగట్టింది. మళ్ళీ మీరు అమరావతి జోలికొస్తే, అమరావతి మీద కాలు దువ్వితే, అమరావతి మీద నిందలేస్తే, అబద్ధాలు ప్రచారం చేస్తే వైసీపీ పార్టీకి పుట్టగతులుండవు. కొడిగట్టిన దీపంలాగా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ ఆరిపోతుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు.